హలో ఫ్యామిలీ, ఈరోజు నేను పాలకూర ఉల్లికారం చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను. స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా దీంట్లో వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి కదా అని చెప్పేసి. ఈలోపు వేరే బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేస్తున్నాను. డైరెక్ట్గా కూడా మిక్సీ పట్టుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం పచ్చివాసన వస్తుంది కదా అని చెప్పేసి లైట్గా వేయించేసుకుంటున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. కొంచెం చింతపండు, గుప్పెడు నువ్వులు కూడా వేస్తున్నాను. కొంచెం సోంపు వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇవి వేసుకున్నాను కదా, ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం పాలకూర పెట్టుకున్నాం కదా, అది ఎంతవరకు వచ్చిందో చూసుకుంటాను. పాలకూర కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది కదా, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది. ఈలోపు మనం ఉల్లిపాయలు కూడా వేంపేసి పెట్టుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి వేసుకొని మరి అంత మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపక్కలాగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాలకూర కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నాను. నేను రుబ్బేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం కసూరి మెంతి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను నేను. వేడి అన్నంలోకి అయితే బాగుంటుంది ఇది. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా ఇట్లా పైకి వస్తుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.